నమస్కారం. ritus.com సీట్ ట్యుటోరియల్కి మీకు స్వాగతం. ఈ పాఠంలో మనం ఫంక్షన్స్ గురించి ఇంకొన్ని విషయాలు నేర్చుకున్నాం. పోయిన పాఠంలో మనము ఫంక్షన్స్ గురించి, రిటర్న్ వాల్యూస్, పారామీటర్స్, ఆర్గ్యుమెంట్స్ వీటన్నిటి గురించి తెలుసుకున్నాము. ఈ ఫంక్షన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. దానివల్ల ఇంకోసారి మనము ఈ పాఠంలో దాన్ని రివైజ్ చేసి దాని తర్వాత విల్ గో టు దాని తర్వాత మిగతా టాపిక్స్ చూద్దాము. పోయిన పాఠంలో నేను రాసిన ప్రోగ్రామ్ని ఇంకొంచెం క్లియర్గా అర్థం అవ్వటానికి నేను కొన్ని చేంజెస్ చేశాను అనమాట. మీరు ఫస్ట్ లైన్లో చూసేది ఇది డిక్లరేషన్ ఆఫ్ ది ఫంక్షన్, ఇట్స్ ఆల్సో కాల్ ది ప్రోటోటైప్. ఫస్ట్ మీరు ఇక్కడ హైలైట్ చేసి ఇప్పుడు మీరు చూస్తున్నది ఇంట్ అనేది రిటర్న్ టైప్. సో ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అనేది ఒక ఫంక్షన్ విచ్ రిటర్న్స్ అండ్ ఇంటీజర్ వాల్యూ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్. ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ వచ్చేసి ఇస్ ది నేమ్ ఆఫ్ దిస్ ఫంక్షన్. ఈ ఫంక్షన్కి వీఆర్ డిఫైనింగ్ 2 పారామీటర్స్. సో ఈ పారామీటర్స్ నేమ్ వచ్చేసి ఒకటి లెంత్, ఇంకొకటి బ్రెడ్త్. యాక్చువల్గా ఇక్కడ పారామీటర్స్ ఈ ప్రోటోటైప్ ఆర్ డిక్లరేషన్లో పారామీటర్స్ నేమ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే పారామీటర్స్ నేమ్ ఇవ్వకుండా మనము ఇలా కూడా డిక్లేర్ చేయొచ్చు అనమాట, ఇంట్ కమా ఇంట్. సో ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ ఈజ్ ఫంక్షన్, 2 ఇంటీజర్స్ ఇన్పుట్ అండ్ 1 ఇంటీజర్ అవుట్పుట్ ఆర్ 1 ఇంటీజర్ రిటర్న్ వాల్యూ. అలా కూడా మనం డిస్కస్ చేయొచ్చు. కాకపోతే దీనికి కంప్లీట్ పారామీటర్ నేమ్స్ ఇవ్వటం ఒక గుడ్ ప్రాక్టీస్ అనమాట. సో దిస్ ఈస్ డిక్లరేషన్ ఆఫ్ ది ఫంక్షన్. మనం ఇక్కడ డెఫినేషన్ ఆఫ్ ది ఫంక్షన్ చూసారంటే మనం ఏం చూసామంటే వి గివ్ ది డిక్లరేషన్ అండ్ ది బాడీ. బాడీలో ఇక్కడ ఏం చేశారంటే వి క్యాల్కులేటెడ్ ది ఏరియా అండ్ రిటర్న్ ది ఏరియా వాల్యూ బ్యాక్. సో ఈ రిటర్న్ అనేది ఏం చేస్తుందంటే ఇక్కడ ఈ ఫంక్షన్లోంచి వచ్చిన అవుట్పుట్ని వేరే ఫంక్షన్కి ఇస్తుంది అనమాట. సో ఇక్కడ మనం చూసామంటే ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ని మనం కాల్ చేస్తున్నాం ఫంక్షన్ ఇన్వకేషన్. ఇక్కడ ఫంక్షన్ ఇన్వకేషన్లో పాస్ చేసేటప్పుడు ఈ వాల్యూస్ని ఆర్గ్యుమెంట్స్ అంటారు. ఫంక్షన్ డెఫినేషన్లో ఉన్న వాటిని పారామీటర్స్ అంటారు. ఫంక్షన్ ఇన్వకేషన్లో యూస్ చేసే వాటిని ఆర్గ్యుమెంట్స్ అంటారు. సో ఇక్కడ ఎల్ అండ్ బి ఆర్ ఆర్గ్యుమెంట్స్. సో ది వాల్యూ ఒక ఫంక్షన్ కాల్ చేసినప్పుడు ఈ ఫంక్షన్ రిటర్న్ చేసే వాల్యూ వచ్చేసి ఈ ఫంక్షన్కి ఏ ఈజ్ ఈక్వల్ టు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అని కాల్ చేశానంటే ఏ అనే వేరియబుల్లో ఈ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ ఏదైతే క్యాలిక్యులేట్ అయ్యి రిటర్న్ వాల్యూ వస్తుందో అది స్టోర్ అవుతుంది అనమాట. ఇప్పుడు మీరు స్క్రీన్లో వాచ్ విండో కూడా చూడొచ్చు. ఈ వాచ్ విండోలో మనము 6 వేరియబుల్స్ చూస్తున్నాం అనమాట. ఎల్బిఏ ఇది వచ్చి మెయిన్లోంచి ఉన్న వేరియబుల్స్. లెంత్, బ్రెడ్త్, ఏరియా ఇది వచ్చేసి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్లో ఉన్న వేరియబుల్స్. ఇప్పుడు మనము ఒక ఇంపార్టెంట్ థింగ్ నేర్చుకోబోతున్నాము, అదే స్కోప్ ఆఫ్ అ వేరియబుల్. ఆ స్కోప్ ఆఫ్ అ వేరియబుల్ అంటే ఏంటి అనేది మనం ఇప్పుడు చూద్దాము. నేను డీబగ్ చేస్తున్నాను ఈ ప్రోగ్రామ్ని. మెయిన్లో స్టార్ట్ అయినప్పుడు మీరు చూసారంటే మెయిన్లోకి కోడ్ రాగానే ఇప్పుడు మెయిన్లో లోకల్గా ఉన్న వేరియబుల్స్ అన్నిటికీ ఏదో ఒక వాల్యూ అసైన్ అయిందనమాట. ఎల్ఎన్బికి మనం వాల్యూస్ అసైన్ చేసాము, ఇనిషియలైజేషన్ చేసాము కాబట్టి ఎల్ఎన్బికి వాల్యూస్ అసైన్ అయ్యాయి. ఏలో మనం ఏ వాల్యూ అసైన్ చేయలేదు కాబట్టి గార్బేజ్ వాల్యూస్ ఉన్నాయి. కాకపోతే మీరు చూసేది ఏంటంటే ఎల్బిఏ ఇవి వచ్చేసి మెయిన్ ఫంక్షన్ యొక్క లోకల్ వేరియబుల్స్ అనమాట. సో ఈ ఎల్బిఏ అనేవి మెయిన్ ఫంక్షన్లో లోకల్ వేరియబుల్స్. అండ్ లోకల్ వేరియబుల్స్ ఆ ఫంక్షన్ యొక్క లోకల్ వేరియబుల్స్ అన్నీ ఆ ఫంక్షన్ స్కోప్లో ఉంటాయి. ఇంకొక ఫంక్షన్ యొక్క లోకల్ వేరియబుల్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ అనే ఫంక్షన్ చూసామంటే దాంట్లో ఏరియా అనేది ఒక లోకల్ వేరియబుల్. ఆ ఏరియా అనే వేరియబుల్ అయితే ఈ మెయిన్ స్కోప్లో అవైలబుల్ కాదనమాట. ఇప్పుడు మనం ఎగ్జిక్యూషన్ స్కోప్ వచ్చేసి మెయిన్లో ఉంది అండ్ ఎగ్జిక్యూషన్లో స్కోప్లో ఉన్న వేరియబుల్స్ మాత్రమే వాచ్ విండోలో చూపెడుతుంది అనమాట. ఇప్పుడు మీరు చూస్తే ఏరియా అనే ఇది అన్డిఫైన్డ్ సింబల్ అని చెప్పేసి చూపెడుతుంది మెయిన్లో. సో బేసిక్గా మీకు ఏంటంటే ఈ ఏరియా అనే వేరియబుల్ని మనం మెయిన్ ఫంక్షన్లో వాడలేమన్నమాట. దట్స్ బేసికలీ వాట్ ది స్కోప్ డిఫైన్స్. స్కోప్ వల్ల ఏంటంటే ఆ వేరియబుల్ ఎక్కడెక్కడ వాడచ్చు, ఎంతవరకు దాంట్లో ఉన్న వాల్యూ అలైవ్గా ఉంటుంది అనేది డిఫైన్ చేసేదే స్కోప్. సో ఇప్పుడు ఈ ఏరియా అనేది మనము ఇక్కడ వాడటానికి లేదనమాట. ఈ ఫంక్షన్ మెయిన్ ఫంక్షన్లో ఏరియా అనేది డైరెక్ట్గా వాడకూడదు. ఏదైతే రిటర్న్ వాల్యూ వస్తుందో అది ఇంకొక వేరియబుల్లో తీసుకొని మనం వాల్యూగా వాడుకోవచ్చు అనమాట.
సో అది స్కోప్ గురించి ఇప్పుడు తెలుసుకున్నాం కదా, విల్ గో ఫర్దర్. నేను క్లియర్ స్క్రీన్ రన్ చేద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ మెథడ్ కాల్ అవుతుంది. ఇప్పుడు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ మెథడ్ కాల్ అవ్వకముందు మీరు చూస్తే ఎల్లో ఉన్న వాల్యూ 5, బిలో ఉన్న వాల్యూ 5. ఈ ఆర్గ్యుమెంట్స్ ఎల్ అండ్ బి ఆర్ ఆర్గ్యుమెంట్స్. సో ఈ ఎల్లో ఉన్న వాల్యూ 5 వచ్చేసి ఆ ఫంక్షన్ కాల్ అయ్యేటప్పుడు ఫస్ట్ పారామీటర్ లెంత్ కాల్ అవుతుంది. సో ఆర్గ్యుమెంట్స్ అనేవి ఒకే ఆర్గ్యుమెంట్ అండ్ పారామీటర్కి సేమ్ నేమ్ ఉండనక్కర్లేదు అనమాట. దీన్ని ఆర్గ్యుమెంట్కి డిఫరెంట్ నేమ్స్ ఉండొచ్చు, పారామీటర్కి డిఫరెంట్ నేమ్ ఉండొచ్చు, కాకపోతే ఆర్డర్ ఆఫ్ ది పారామీటర్స్ ఇంపార్టెంట్ అనమాట. సో ఇప్పుడు ఎల్ వాల్యూ వచ్చేసి లెంత్లో కాపీ అవుతుంది, బి వాల్యూ వచ్చేసి బ్రెడ్త్లో కాపీ అవుతుంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ వాచ్ విండోలో చూసారు కదా, ఇప్పుడు మనం మెయిన్ స్కోప్లో ఉన్నాం కాబట్టి మెయిన్ యొక్క లోకల్ వేరియబుల్స్ చూడొచ్చు. ఎల్లో వాల్యూ వచ్చేసి 5 ఉంది, బిలో వాల్యూ వచ్చేసి 15 ఉంది. ఇప్పుడు మీరు ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్కి నేను ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఇన్ చేస్తాను. ఇప్పుడు మీరు చూస్తే ఎల్ వాల్యూ అన్డిఫైన్డ్ అయిపోయింది, బి వాల్యూ అన్డిఫైన్డ్ అయిపోయింది, కాకపోతే లెంత్ వాల్యూ 5 అండ్ బ్రెడ్త్ వాల్యూ 15 అయింది అనమాట. సో ఇప్పుడు మీరు చూసి ఏం జరిగిందంటే ఎల్ వాల్యూ లెంత్లో కాపీ అయింది, బి వాల్యూ బ్రెడ్త్లో కాపీ అయింది. దీన్నే సిలో పాస్ బై వాల్యూ అంటారనమాట. సిలో ఎలా అవుతుందంటే ఆల్ లోకల్ వేరియబుల్స్ అన్ని పాస్ బై వాల్యూ అనమాట. సో ఇక్కడ ఎల్ అనే వేరియబుల్ ఏదైతే ఉందో దాంట్లోంచి వాల్యూ వచ్చేసి ఇక్కడ లెంత్ అనే వేరియబుల్లో కాపీ అవుతుంది అంతే. సో ఈ లెంత్ అనే వేరియబుల్లో మనం ఏ చేంజెస్ చేసినా ఆ వాల్యూస్ వచ్చేసి రిఫ్లెక్ట్ అవ్వవు అనమాట, ఎల్లో కానీ బిలో కానీ. మనం దాని గురించి తర్వాత తెలుసుకుందాము. ఇప్పటికీ ఎల్లో ఉన్న వాల్యూ లెంత్లో కాపీ అయింది, బిలో ఉన్న వాల్యూ బ్రెడ్త్లో కాపీ అయిందని తెలుసుకుందాము. దాని తర్వాత మనము ఇక్కడ నెక్స్ట్ స్టెప్ ఇన్ చేద్దాము. సో ఏరియాలో గార్బేజ్ వాల్యూ ఉంది, ఏరియాలో క్యాలిక్యులేట్ అయిన వాల్యూ 75. ఇప్పుడు మీరు చూసారంటే ఈ రిటర్న్ 75 అవుతుంది. ఈ 75 వాల్యూ వచ్చేసి ఇక్కడ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ రిటర్న్ చేస్తుంది అనమాట. సో ఈ ఏరియా ఆఫ్ ది ట్రయాంగిల్ వచ్చేసి 75 అనే వాల్యూ రిటర్న్ అవుతుంది. అండ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 75 అని కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి ఏలో 75 వాల్యూ వస్తుంది. ఇప్పుడు మీరు ఏలో అన్డిఫైన్డ్ సింబల్ అని చూస్తున్నారు కదా, ఈ స్టెప్ ఇన్ చేశానంటే ఏలో వాల్యూ వచ్చేసి 75 అని స్టోర్ అయింది. దాని తర్వాత మనము ప్రింట్ఎఫ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. ప్రింట్ఎఫ్ లెంత్ బ్రెడ్త్ ఏరియా ప్రింట్ అయింది, అంతటితో ప్రోగ్రామింగ్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మీరు ఒక ఫంక్షన్ ఆర్గ్యుమెంట్స్, పారామీటర్ అండ్ కాపీ బై వాల్యూ గురించి తెలుసుకున్నారు. ఇప్పుడు మనము ఇక్కడ ఒక చిన్న చేంజ్ చేద్దాం. ఇప్పుడు ఈ ఫంక్షన్లో లెంత్ వాల్యూ జస్ట్ నార్మల్గా ఇలా మనం చేయము. ఒక ఫంక్షన్లో యాక్చువల్గా వచ్చిన వాల్యూస్ని చేంజ్ చేయకూడదు అనమాట. పారామీటర్ వాల్యూస్ని జనరల్గా ఇట్స్ కన్సిడర్ టు బి గుడ్ ప్రోగ్రామింగ్ ప్రాక్టీస్ టు నాట్ చేంజ్. సో ప్రోగ్రామింగ్ లైక్ ఏదైనా పారామీటర్స్ వాల్యూస్ వచ్చేసి చేంజ్ చేయకూడదు. ఇప్పుడు లెంత్ వచ్చేసి నేను జస్ట్ 50 అని పెట్టాను అనుకోండి. ఇక్కడ మీరు ఇక్కడ చూసారంటే ఇక్కడ వాల్యూ 5 అని ఉంది, ఇక్కడ నేను లెంత్ని 50గా మార్చాను. సో ఈ లెంత్ని 50గా మారిస్తే ఆ లెంత్ వాల్యూ వచ్చేసి ఇక్కడ చేంజ్ అవుతుంది. ఏరియా లైక్ ఇక్కడ ఎల్ వాల్యూ చేంజ్ అవుతుందా లేదా అని చెక్ చేసుకుందాం. సో నేను క్విక్గా డీబగ్ చేస్తాను. F7 F8. ఇప్పుడు మీరు ఎల్లో 5 ఉంది, బిలో 15 ఉంది. సో ఎల్లో వాల్యూ లెంత్లో కాపీ అవుతుంది. సో మీరు ఎల్లో వాల్యూ లెంత్లో కాపీ, లెంత్ 5 అయింది. నెక్స్ట్ వచ్చేసి ఏరియా క్యాలిక్యులేట్ అయింది. నెక్స్ట్ లెంత్ ఈజ్ ఈక్వల్ 50. సో లెంత్లో వాల్యూ వచ్చేసి 50గా మారింది. లెంత్లో వాల్యూ వచ్చేసి ఇప్పుడు 50 అని ఉంది. ఏరియా వచ్చేసి రిటర్న్ బ్యాక్ అయింది. ఇప్పుడు చూసారంటే ఎల్లో వాల్యూ స్టిల్ రిమైన్స్ 5. లెంత్ వాల్యూ మనం 50కి చేంజ్ చేసిన ఎల్లో ఉన్న వాల్యూ వచ్చేసి ఇంకా 5గానే ఉంది. సో ఎల్లో ఉన్న వాల్యూ ఈస్ నాట్ చేంజ్డ్ బై ది ఫంక్షన్ కాల్. సో మీరు ఏదైనా ఫంక్షన్ కాల్ చేశారంటే ఆ ఫంక్షన్ కాల్ వల్ల ఆ పారామీటర్స్ యొక్క వాల్యూ చేంజ్ అవ్వదన్నమాట. సో ఇక్కడ ఏ పారామీటర్స్ ఉన్నాయో ఇవన్నీ అట్లీస్ట్ ఇవన్నీ ప్రిమిటివ్ వేరియబుల్స్ అయితే, ఇంటీజర్, ఫ్లోట్ ఇలాంటి వేరియబుల్స్ అయితే వాటి వాల్యూ వచ్చేసి ఫంక్షన్ ఇన్వొకేషన్ వల్ల చేంజ్ అవ్వదు. ఈ ఫంక్షన్ కాల్ చేసి ఆ ఫంక్షన్లో ఆ పారామీటర్ వాల్యూ చేంజ్ చేసినా సరే ఆ వాల్యూ చేంజ్ వచ్చేసి మెయిన్ ఫంక్షన్ కాల్ చేసిన ఫంక్షన్లో రిఫ్లెక్ట్ అవ్వడం అనమాట. ది ఓన్లీ వాల్యూ విచ్ ఇస్ రిటర్న్ బ్యాక్ ఈస్ ది వాల్యూ విచ్ యూ యూజ్ టు రిటర్న్. సో ఇక్కడ ఉన్న రిటర్న్ యూజ్ చేసి మనం చేసిన వాల్యూ మాత్రమే వాల్యూ రిటర్న్ బ్యాక్ అవుతుంది. మిగతా ఏ వాల్యూస్ చేంజ్ చేస్తే దాంట్లో ఎఫెక్ట్ అవ్వద్దు. మనం స్ట్రక్చర్స్ అండ్ పాయింటర్స్ వచ్చినప్పుడు వీటి గురించి ఇంకా డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. కాకపోతే ఇప్పటికీ as long as we are using only primitive variables ఈ వాల్యూ చేంజెస్ వచ్చేసి రిఫ్లెక్ట్ అవ్వవు అనమాట. సో ఇంతతో ఈ డీబగింగ్ ముగిద్దాము.
నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఒక ఫంక్షన్లో వాల్యూ రిటర్న్ చేయకుండా కూడా ఉండొచ్చు అనమాట. సో నేను ఇక్కడ ఇంట్ అని డిక్లేర్ చేశాను, కాకపోతే ఇక్కడ ఈ ఫంక్షన్లోంచి ఏ వాల్యూ రిటర్న్ అవ్వలేదు. అప్పుడు ఏమవుతుందో చూద్దామా. జస్ట్ నేను రన్ చేసి చూస్తాను. మీరు చూస్తే ఏమవుతుందంటే ఏదో ఒక లైక్ జనరల్గా ఏదో ఒక గార్బేజ్ వాల్యూ రిటర్న్ అవుతుంది అనమాట. ఇంతవరకు మనం ఫంక్షన్స్ గురించి వేరియస్ థింగ్స్ తెలుసుకున్నాము. ఆర్గ్యుమెంట్స్, పారామీటర్స్, దాని తర్వాత పాస్ బై వాల్యూ, ఇంకా రిటర్న్ వచ్చేసి ఆప్షనల్ అని తెలుసుకున్నాము. ఇంతటితో ఈ పాఠం ముగిద్దాము. వచ్చే పాఠం వరకు సెలవు మరి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు ఈ పాఠం నచ్చినట్టయితే లైక్ చేయడం ద్వారా కానీ కామెంట్ చేయడం ద్వారా కానీ మాకు తెలియదు.